ఇంకోటి ఏంటి, వినునది వినిపించునది అన్నారు. ఏం వింటుంది? మనందరి ప్రార్థనలు వింటుంది ఆమె. విని ఏం చేస్తుంది? ఇలా విని అలా వదిలేస్తుందా? లేదు. ఇలా విన్నటువంటి మాటలన్నీ ఆ పైన ప్రభువుకి వినిపిస్తుంది ఈ తల్లి. ఇదిగో స్వామి, ఫలానా ఈ మనిషి వచ్చాడు, ఆయనకి ఇదిగో ఈ కష్టమట, ఆయనకి ఇదిగో ఈ బాధ ఉందిట, దీన్ని ఏదన్నా తెచ్చే ఉపాయం మీరు చెయ్యండి అని ఈ తల్లి మధ్యలో కొద్దిగా రికమెండేషన్ చేస్తుంది. దీన్ని మనం ఘటకత్వము అని చెప్పి అంటాం. అంటే ఒక మధ్యవర్తిత్వం చేసేటువంటి తల్లి ఈమె. ఆ విధంగా మధ్యవర్తిత్వం చేసి భగవానుడితో మనల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది లక్ష్మీదేవి. కనుక అటువంటి ఒక అద్భుతమైన గుణం కలిగి తాను వినటము, విన్నదాన్ని భగవంతుడికి వినిపించటము చేసేటువంటి ఆమె. ఇంకో 2 అర్థాలు చెప్పారు. పీడించినది, పరిపక్వం చేసేది అని చెప్పి. దేన్ని పీడిస్తుంది అనంటే మనలో ఉండే చెడు స్వభావాలన్నింటినీ పీడించి పడేస్తుంది. అంటే మనలో ఉండే చెడంతటిని దూరం చేసేసి మనలో ఉండే మంచి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిపక్వం చేస్తుంది. అంటే ఇంకాస్త అభివృద్ధి పరుస్తుంది ఆమె. ఎవరు చేస్తారు చెప్పండి ఈ పని? మనలో ఉండే చెడుని దూరం చేయమంటే ఎవరన్నా ఏమన్నాడు, మాకేం పని లేదు చెప్పబోయా. నీ దగ్గర ఏదన్నా ఒక చెడు ఉందనుకోండి, ఒక మడ్డి, ఒక శరీరం మీద ఒక దుమ్ము, ధూళి, బురద, ఇంకోటో అంటుకుపోయింది నీ ఒంటి నిండా. దీన్నంతా శుభ్రం చేయమంటే ఎవరు చేస్తారు? ఎవడు చేయడు. కానీ ఆ తల్లి చేస్తుంది. ఆమె యొక్క గొప్పదనం అది. ఇలాగా మనలో ఉండే దోషాలన్నింటినీ తాను దూరం చేసి భగవానుడి యొక్క చెంతకు మనల్ని తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ అమ్మ. చూడండి ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నదో తల్లి. ఒక్క అక్షరంలో ఇంత అర్థం ఉంది. అటువంటి శ్రీ అనే పేరు కలిగినటువంటి ఓ తల్లి, నువ్వు సమస్త చిదచిద్విధాన, సమస్తమైనటువంటి చిత్ అచిత్ అన్నారు. అంటే భగవానుడు కేవలం ప్రాణుల్ని సృష్టించి ఊరుకున్నాడా? లేదుగా. ఇక్కడుండే రాయి, రప్ప, కొండ, కోన, చెట్టు, చేమ అన్నీ ఆయన సృష్టించినవే కదా. 1, 2, 64 తత్వాల్ని సృష్టించాడు భగవానుడు అన్నారు. కొన్ని చిత్తు, కొన్ని అచిత్తు. చిత్తు అంటే చైతన్యం కలిగినది అని, అచిత్ అంటే చైతన్యము లేనటువంటిది అని అర్థం. అవి వాటిల్లో కొన్ని సృష్టించకుండా వదిలేశాడు ఆయన? లేదు. సమస్తమైనటువంటి మొత్తాన్ని అంతటినీ కూడాను, ఈ సృష్టి మొత్తాన్ని కూడా చేసినటువంటి ఆయన యొక్క వ్యసనం హరేహే. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఏ పనైతే ఉందో అదొక వ్యసనమట ఆయనకి. ఈ సృష్టించడం అనేది ఎవడన్నా చెప్తే చేశాడా? వ్యసనం అంటే ఏంటండి? మనం సాధారణంగా అంటుంటాం కదా, వాడికి ఏదో ఆటలు ఆడటం వ్యసనం అంటారు. సాధారణంగా ఒక చెడు పని ఏదన్నా ఉంటే అదొక వ్యసనం అండి వాడికి అనేస్తాం మనం. కానీ భగవంతుడికి ఉన్న ఒక మంచి వ్యసనం కూడా ఉంటుంది. వ్యసనం ఎప్పుడు చెడుదే కావాల్సిన అవసరమేం లేదు. పురాణ కాలక్షేపం వినటం అనేటువంటిది ఒక వ్యసనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది మంచి వ్యసనమే కదా. లేదా ఒక పేకాట ఆడటము, ఇంకోటి చేయటము, జోదం ఆడటము, లేదా ఇంకొక గుర్రాల రేసులకు పోవటము, ఇట్లాంటి పనులు ఏమన్నా చేసేవాళ్ళు ఉంటారు చూడండి, అవి కూడా వ్యసనాలే. ఇక్కడ శ్రీమన్నారాయణుడికి ఉన్నటువంటి వ్యసనం ఏమిటయ్యా అంటే సృష్టిని చెయ్యటం అనే వ్యసనం. ఈ సృష్టి కార్యం అనే వ్యసనం ఏదైతే ఉందో దీనిని చేయటము ఎప్పుడు సార్థక్యాన్ని ఇస్తుంది ఆయనకి అంటే ఈ లక్ష్మీదేవి వల్ల సార్థక్యాన్ని ఇస్తున్నది, లేకపోతే ఇవ్వటం లేదు.
హరేహే అని అన్నాం మనం. ఎవరు ఈ హరి అంటే భూతానాం ప్రభవో హరిహి అని చెప్పింది వేదం. సమస్త ప్రాణులన్నింటినీ సృష్టించిన వాడెవడో వాడు హరి అని చెప్పింది. మనం అంటూ ఉంటాం చూడండి, బ్రహ్మగారు ఏదో సృష్టి చేశాడని. బ్రహ్మగారు సృష్టి ఏం చేయట్లేదు, అదొక చిన్న పోర్ట్ఫోలియో, ఓ ఉద్యోగం ఆయనకి ఇచ్చాడు ఈయన. బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు అని అంటే అసలు ఈ బ్రహ్మగారిని సృష్టి చేయమని నియుక్తి చేసినటువంటి ఆయన ఎవరు? ఈయనే కదా. కనుక అటువంటి ఈ మహానుభావుడు ఏదైతే ఉన్నాడో ఆయన సమస్తమైన సృష్టిని చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమస్తమైనటువంటి సృష్టికి మూలమైనటువంటి ఆయన బ్రహ్మాణామింద్రం రుద్రం చ యమం వరుణమేవచ ప్రసహ్య హరతే యస్మాత్ తస్మాత్ హరిరితీర్జ్యతే అని చెప్పి అన్నాం మనం. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, యముడు, వరుణుడు ఇలాంటి వారందరినీ కూడా వారు లేని సమయంలో కూడా ఉన్నవాడు ఈయన. వారందరూ పోయిన తరువాత కూడా ఉండేవాడు ఈయన. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అంటే ఆయన కన్నా ముందున్న వాళ్ళు కాదు, ఆయన తరువాత ఉండేవాళ్ళు కాదు. నిరంతరం ఎవరైతే ఉంటాడో, ఎవరైతే ఈ మిగిలిన అందరినీ కూడా సృష్టిస్తూ ఉన్నాడో ఆయన హరి అని చెప్పి అన్నారు. అంటే సృష్టి చెయ్యటం అనేటువంటిది కాదు, చేసినటువంటి దాన్ని అలాగ రక్షించటమే కాదు, అయిన తరువాత దాన్ని ఉపహరతీతి హరిహి అని అన్నారు. దీన్ని అంతటినీ కూడా తీసుకుపోయి ఏం చేస్తున్నట్ట? లక్ష్మీదేవికి కానుకగా ఇస్తున్నాడు ఆయన. ఉపహరతి అంటే కానుకగా ఇవ్వటం, గిఫ్ట్గా ఇచ్చేసేయడానికి. ఈ ప్రపంచం అంతా సృష్టించేసి ఇదిగో లక్ష్మి నీకు గిఫ్ట్ ఇచ్చానని చెప్పి తీసుకొచ్చి ఆమెకు పెట్టేస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క సమస్తమైన సృష్టి కార్యక్రమం అంతటినీ కూడా ఎవరి యొక్క కంటి చూపు అనేటువంటిది గొప్పదిగా చేస్తున్నదో అటువంటి తల్లి యొక్క చూపు నా ఈ ప్రసంగాన్ని కూడా గొప్పదిగా చెయ్యాలి అని చెప్పి అంటున్నా. అంగీకారిభిరాలోకై సాధయంచై. అలా ఒక్కసారి చూపులతో చూస్తే చాలుట గొప్పదనం అయిపోయింది. ఓ తోటమాలి ఉన్నాడు అనుకోండి, తోటంతా బాగా తయారు చేస్తాడు. తయారు చేయడానికి బోళ్ళంత సమయం పడుతుంది. ఆ తోట యొక్క ప్రభు ఎవరో ఉంటాడు కదా, రాజుగారు ఇంకొకడు, ఆయన వచ్చి ఏం చేస్తాడండి, ఇలా ఒక్కసారి అంతా చూస్తాడు. చూసి అంత బాగుంది అనుకోండి, ఆ బాగుంది అనుకుంటాడు, తలకాయ తిప్పేసుకుంటాడు, పోతాడు లోపలికి. అంతేనా, ఇంకేమైనా చేస్తాడు ఆయన? కానీ ఆయన ఒక్కసారి చూస్తే చాలు ఈ సృష్టించినటువంటి ఆ తోటమాలి అదంతా చేసినటువంటి వాడు సంతోషపడిపోతాడు. అబ్బా మా రాజుగారు చూశారండి నేను చేసిన తోట పని అంతా కూడాను అని. అలాగా విష్ణుమూర్తి కూడా ఆనందించేది ఎప్పుడు అనంటే ఈ లక్ష్మీదేవి ఎప్పుడైతే వీటన్నిటినీ చూసి సంతోషపడుతుందో, సంతోషపడటం అనే మాట కూడా పక్కన పెట్టేద్దాం మనం ముందు, అలా చూస్తే చాలు ఈయన ఆనందపడిపోతున్నట్ట. అటువంటిది తల్లి యొక్క కంటి చూపు అనేది. కటాక్షలాభాయ కరోతి లోకాన్ పరాక్రమం తే పరిరంభణాయ ముదేచ ముక్తిం మురవిద్రమే తత్కదం ఫలాభావ కథాస్య కర్తు అని చెప్పి మనము నీ యొక్క కటాక్షం అనేటువంటిది ఆ భగవానుడి యొక్క సృష్టి మొత్తానికి కూడా మూలాధారమైనటువంటిది. దాని చేతనే అన్నీ బాగున్నాయి అనేటువంటి ఒక భావన మన మనసులో కలగటానికి ఆస్కారం కలుగుతుంది. ఆ విధంగా వీటన్నింటినీ చేస్తున్నావు కదా తల్లి నువ్వు. కనుక నీ యొక్క ఈ కంటి చూపు ఏదైతే ఉన్నదో అది నేను చేస్తున్నటువంటి ఈ పని మీద ఉండాలి. దానికోసం నేనేం చేస్తున్నాను? అంజలీకృత అన్నాడు.
దానికి నేను అంజలి చేస్తున్నాను. అంజలి చేయటం అంటే చేతులు రెండు జోడించి ఇలా పెట్టేసి ఇలా. ఈ అంజలి యొక్క ముద్ర ఏదైతే ఉన్నదో, ఈ అంజలి అన్నిటికన్నా సులభమైన ఉపాయం. ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని సాధింపబడాలి అని అంటే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వేమి కాళ్ళు పట్టుకోకల, గడ్డాలు పట్టుకోకల, ఇంకేం చెప్పలేదు, రెండు చేతులు జోడించి ఎదురుగ్గాలా నుంచున్నావు అనుకోండి, నీ పనులన్నీ పూర్తయిపోతాయి శుభ్రంగా. కాబట్టి నీ పనులన్నీ సక్రమంగా పూర్తి అవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? చేతులు రెండు జోడించటమే. ఈ రెండు చేతులు జోడిస్తే దీనిలో ఉండేటువంటి గొప్పదనం అంతా ఇంత కాదు. ఈ రెండు చేతులు జోడించటం ద్వారా ఎన్నెన్నో పనులు మనం సాధించేసుకోవచ్చు. కాబట్టి అలాగా ఈ రెండు చేతుల్ని నేను జోడించి పెట్టేసేసానమ్మా అని అన్నారు. సాధారణంగా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు మనం ఏంట, స్వామి మీరు కనుక ఈ పని నాకు చేస్తే నేను ఈ పని చేస్తాను, మనం ఏదో మొక్కుకుంటుంటాం కదండి. అయ్యా నువ్వు నాకు మా అమ్మాయికి పెళ్లి కనుక అయితే నేను నీ గుడికి వస్తాను, నేను నీకు ఏదో పూజ చేయిస్తాను, ఓ యజ్ఞం చేయిస్తాను, ఓ వ్రతం చేయిస్తాను, ఇలా అంటాం. ఇవన్నీ అంటే ఏంటి? నువ్వు ఇది చేస్తే నేను భవిష్యత్తులో అది చేస్తాను, అంతేనా? ఒక డీలింగ్ అనమాట మనకి ఎన్నో దేవుడికి. ఈయన అలాగ చెప్పేటువంటి మహానుభావుడు కాదు. ఏమంటున్నాడు ఈయన? నేను చేతులు రెండు జోడించేసాను, అయిపోయింది, ఇంకేమిటి, ఇంక నువ్వు నన్ను అడగలేదు లేదు, నేనేం చేసేది లేదు, చేసేసాను. అంతేకాదు అంజలి కృత అని చెప్పన్నాడుగా, నేను చేశానని ప్రత్యేకంగా చెప్పుకోవట్లా. అంటే ఇక్కడ మనిషి అనేటువంటి వాడు ముఖ్యం కాదండి. నాకు ఇదిగో ఈ కులము గోత్రము ఇవి అవి కాదు. అమ్మను ఆశ్రయించడానికి ఏ విధమైన అర్హత మనకు అవసరం లేదు. ఇది మనకి ఇక్కడ తెలియచేస్తూ, నేను ఈ విధంగా నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నా నోట్లో రెండు మంచి మాటలు వచ్చేటట్లు చెయ్యి తల్లి అని చెప్పి మొట్టమొదటిగా ఆ అమ్మను మనం ప్రార్థన చేసుకుంటూ, ఆ తరువాత ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించిన మరిన్ని విశేషాలు మరలా తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.